దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలి తలేవనభ్యలంబితం భుజంగతుంగమాలికం ఢమఢమఢమఢమన్నినాదమడ్డమర్వయం చకార చండ తాండవం తనోతను శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ఖగత్ ఖగత్ ఖగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణ మమ ఓయ్ నువ్వేంటిక్కడ? ఏం లేదమ్మగారు, ఇక్కడ మందులు పెట్టి మర్చిపోయాను, అది తీసుకెళ్దామని వచ్చాను. ఎక్కడున్నావు నువ్వు? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? అరుణ్ బాబు గారికి మందులు ఇవ్వడానికి వెళ్ళాను. నువ్విక్కడ ఇక్కడ కాదు, రానాథ్. రాహుల్ బాబు, ముచ్చమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? టచింగ్ వర్కౌట్ అయిపోయిందా? ఒక్క టచ్కి కెమిస్ట్రీ స్టార్ట్ అయిపోయిందా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? ముచ్చమ్మతో బావేం మాట్లాడుతున్నాడు? సాంబ్రాణి ధూపాలు వేయడం, వంటలు చేయడం, టిఫిన్లు పెట్టడం, ఏంటిదంతా? ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? అంటే అది అసలు నాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? నాకు చెప్పాల్సిన అవసరం లేదా? వీళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? పక్కకొచ్చి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? మా పిన్ని నీ గురించి నాతో ఏం మాట్లాడలేదంటే పిన్నికి నువ్వు సరసు అన్న విషయం తెలీదని అర్థమైంది. నువ్వే సరసు అని తెలిస్తే
ఏమవుతుందో తెలుసా? నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. నువ్వు సరసు అని తెలిసిన మరుక్షణం నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తారు. ఆ తర్వాత నన్ను గెంటేస్తారు. ఏ నిమిషం నిజం తెలిసిపోతుందా, ఎప్పుడు ఏం జరుగుతుందా అని భయంతో వణికిపోతున్నాను. నీకు అసలు సిచ్యువేషన్ అర్థం కావడం లేదా? అరే, నేనింత టెన్షన్ పడుతుంటే మాటలు రానట్టు అలా చూస్తావే? ఏం మాట్లాడుతున్నారో వినపట్టం లేదు. అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది? నేనిక్కడికి ఎందుకోసం వచ్చావు, ఎవరి కోసం వచ్చావు అన్నది నాకు అనవసరం. నువ్విక్కడ ఉండకూడదు. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అర్థమైందా? నేను వచ్చింది. ఆపు, అవన్నీ ఇప్పుడు అనవసరం అని చెప్పానా? నీకేం జరగకూడదంటే, నువ్వు సేఫ్గా ఉండాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. డాడీ, 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 అంకుల్, డాడీ, ఏమైంది అంకుల్? ఏమైంది డాడీ? డాడీ, డాడీ ఏమైంది డాడీ? అంకుల్, అంకుల్, మావయ్య, ఏమైంది మావయ్య? అన్నయ్య, అన్నయ్య, మరిది గారిని ఇలా చూస్తుంటే భయం వేస్తుంది నాన్న. డాడీ, డాడీ ఏమైంది డాడీ? ఏమైంది బావగారు? ఏమైంది? తెలీదు అమ్మగారు. వచ్చేలోపు ఈ సిలిండర్ పడిపోయి ఉంది. ఒక్క నిమిషం అమ్మగారు. తేజ, అర్జెంట్గా ఒకసారి డాక్టర్ కాల్ చేయి. హలో డాక్టర్, మా డాడీ బ్రీతింగ్ లెవెల్స్ పడిపోయాయి. ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే డాక్టర్. డాడీ,
డాడీ ఊపిరాడక చాలా ఇబ్బంది పడ్డారండి. ఆక్సిజన్ మాస్క్ పెట్టే ఉంది కదా, ఊపిరాడకపోవడం ఏంటి? ఆక్సిజన్ సిలిండర్ పడిపోయింది. మేము వచ్చేసరికి కనెక్షన్ తెగిపోయి బావగారు ఊపిరాడక గింజుకుంటున్నారు. నో ప్రాబ్లం మేడం, ఇప్పుడు హార్ట్ బీట్ కూడా నార్మల్గానే ఉంది. మళ్ళీ ఈ కనెక్షన్ ఎవరు పెట్టారు? మా బుచ్చమ్మే చేసిందండి. పేషెంట్ ఉన్న కండిషన్లో ఆక్సిజన్ లేకుండా 5-10 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండలేరు. కనెక్షన్ ఇవ్వడం అనేది ఎవరైనా చేస్తారు. సిపిఆర్ చేసి హార్ట్ బీట్ని రివరేట్ చేయడం, ఆక్సిజన్ సిలిండర్ పెట్టి సాచురేషన్ రేట్ని నార్మల్కి తీసుకురావడం చాలామంది సీనియర్ నర్సులు కూడా చేయలేరు. ఆక్సిజన్ ఎక్కువ ఫ్లో అయినా పేషెంట్కి ప్రమాదమే, అలాగే తక్కువైనా ప్రమాదమే. ఈ అమ్మాయి పల్లెటూరు నర్స్ అయినా కరెక్ట్గా సెట్ చేసి సార్ ప్రాణాలు కాపాడింది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హర్. హార్ట్ బీట్ నార్మల్గా ఉండటానికి కూడా ఇంజెక్షన్ చేశాను, ప్రాబ్లం లేదు. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. యూ డన్ వెరీ గుడ్ జాబ్. నువ్వు లేకపోతే ఏమై ఉండేదా అని తలుచుకుంటేనే భయం వేస్తుందమ్మా. డాడీకి ఏం కాకుండా చాలా పెద్ద హెల్ప్ చేసావు బుచ్చమ్మ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. బుచ్చమ్మా, నువ్వు ఇంట్లో అడుగు పెడుతూనే మా అక్క వెలిగించిన అఖండ దీపం ఆరిపోకుండా చేశావు. ఇప్పుడు మా బావగారి ప్రాణాల్ని కాపాడావు. నేనే కొంచెం తొందరపడ్డాను. జరిగిందేమో మనసులో పెట్టుకోకు. అందరి మీద ఇరుసుకు పడిపోయే ఆ శాంభవి అత్త ఆ బుజ్జమ్మని ఇంతలో పొగుడుతోందేంటమ్మా? కొంపతీసి అది శాంభవి అత్తకేమైనా పెట్టుడు మందు పెట్టేసిందంటవా ఏటి? పెట్టుడు మందు లేదు, తొక్క లేదు. అది దాని టాలెంట్తో అందరి ఇంప్రెషన్ సంపాదిస్తుంది. అది మీకు చేతకావడం లేదు. మమ్మల్ని కూడా దానిలాగా నర్సు డ్యూటీ చేయమంటావా? మనం ఏం చేశామన్నది ఇంపార్టెంట్ కాదే, ఎదుటి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేశామన్నదే ఇంపార్టెంట్. రోజు రోజుకి ఆ బుజ్జమ్మ ఈ ఇంట్లో స్ట్రాంగ్ అయిపోతుంది. అంటే మనం ఇప్పుడు యాక్ట్ చేయాలన్నమాట. ఏం చేస్తావు నువ్వు? నువ్వేడ్ చేయమంటే అదే చేస్తాను. చెయ్యాల్సింది నువ్వు కాదు, మ్యాగీ చెయ్యాలి. ఒసే సెల్లి, నువ్వే చెయ్యాలట. నువ్వు రాహుల్ భార్యవి కావాలంటే ఈ ఇంట్లో ఏ ఇంప్రెషన్ అయినా నీకే దక్కాలి. దానికి దక్కకూడదంటే ఏదో ఒకటి చేసి ఇంట్లోంచి పంపించేయాలి. ఆ తొందరపాటే వద్దంటున్నాను. నువ్వు ఆవేశపడి ఏదో చేసేయాలని నోరు జారావనుకో, నువ్వా ఊరు వెళ్ళావన్న విషయం, నీ బావ రాహుల్ కూడా ఆ ఊరు వెళ్ళాడన్న విషయం తెలిసిపోతుంది. అవునే గుంట. ఆ నిజం బయటపడిందంటే రాహుల్ నీ మొహం కూడా చూడ్డు. నిజమేనమ్మో. ఏం చేసినా కూల్గా, సాఫ్ట్గా, కేక్ కట్ చేసినట్టుండాలి. రాళ్లు పగలగొట్టినట్టుగా ఉండకూడదు.
ముందు నువ్వు రాహుల్కి దగ్గర అవడానికి ట్రై చెయ్యి. తర్వాత ఏం చేయాలన్న దాని గురించి టైం కోసం వెయిట్ చేద్దాం. అయినా టైం కోసం వెయిట్ చేయడం ఎందుకమ్మా? నా దగ్గర ఉంది కదేటి. 1 గంట అవడానికి ఇంకా 10 నిమిషాలు ఉండదే అమ్మా. నాకు పెళ్ళయిందన్న విషయం తెలిస్తే మేడం ఏమంటుందో ఏం చేస్తుందో అని భయపడి చూస్తుంటే సరస్సు ఇక్కడికి వచ్చిందేంటి? ఈ శాంభవి పిన్ని మేడం కన్నా చాలా డేంజర్. నేను సరస్సు మెళ్ళు తాళి కట్టానని తెలిస్తే నన్ను చంపేస్తుంది. పిన్నికి నిజం తెలిస్తే నిమిషం లేట్ చేయకుండా నాకు పెళ్ళైందన్న విషయం మేడంకి చెప్పేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నా లైఫ్ రిస్క్లో పడకముందే ఏదో ఒకటి చెప్పి సరస్సుని ఇక్కడి నుంచి పంపించేయాలి. అసలు సరస్సు నాకు చెప్పకుండా ఇక్కడికెలా వచ్చింది? అసలు సరస్సు అంత రిస్క్ చేయదే. మరి తాతయ్య పంపించారా? నా పరిస్థితి తెలిసి కూడా బుద్ధి లేకుండా ఎలా పంపిస్తారాయన? తాతయ్య అగ్గిపుల్ల అంటిందో లేదో అడగడానికని ఫోన్ చేసినట్టున్నారు. హలో. ఒరే తాత, ఎలా ఉన్నావు? ఎలా ఉంటానో తెలిసి కూడా అడగడానికి ఫోన్ చేసావా? ఏంట్రా తాత అంత కోపంగా ఉన్నావు? అవును, సరస్సు హైదరాబాద్ వచ్చింది, మీ ఇంటికే వచ్చింది. చూశాను. బాంబే నుంచి వచ్చేసావన్నమాట. చాలా సంతోషం రా. ఇద్దరూ సుఖంగా ఉండండి. ఏంటుండేది? సరస్సు నిన్ను ఇక్కడికి ఎవరు పంపించమన్నారు? ఎందుకు పంపించా తాతయ్య ఇక్కడికి? పెళ్ళైన ఆడపిల్లరా, అత్తారింటికి వెళ్ళాక ఇంకెక్కడికి వెళ్తుంది? ఎప్పటికైనా నీ దగ్గరికి రావాల్సిందే. సరైన చోటికే చేరింది. తాత, నీకు అర్థం కావట్లేదు. నువ్వంటే మేడంకి పిన్నికి కూడా ఎంత కోపమో నీకు తెలుసు కదా. అలాంటిది ఇక్కడ సరస్సు గురించి ఎవరికి తెలిసినా ఎంత పెద్ద గొడవ అవుతుందో నీకు తెలుసు కదా. అవేవి నువ్వు ఆలోచించకుండా పంపించాడువేనా? నా లైఫ్తో ఆడుకుంటున్నావు ఏంటి తాతయ్య? ఒరే తాత, భయాన్ని వదిలించుకోవటానికి ప్రయత్నించాలి గాని పెంచుకోకూడదు. పరిస్థితులు అవే చక్కబడతాయి. ధైర్యంగా ఉండు. ఈ పెద్దోళ్ళకి నచ్చింది చేసేసేయడం, చేసిన దాన్ని సమర్థించుకోవడం తప్ప ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి అస్సలు ఆలోచించరు. సరస్సుతో మాట్లాడాలి. ఒకసారి సరస్సుకు ఫోన్ ఇవ్వరా? ఏంటి? ఏం మాట్లాడుతావు సరస్సుతో? ఇప్పుడు నువ్వేమీ ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫోన్లో మాట్లాడటానికి కుదరకపోతే తిన్నగా ఇంటికే వచ్చి మాట్లాడతానులే. రమ్మంటావా? తాతయ్య, నీకు దండం పెడతాను తాతయ్య. అవసరం లేదు తాతయ్య. నేను సరస్సుకు ఫోన్ ఇస్తానుండు. ఒక నిమిషం ఆగు. తాతయ్యకే దగ్గులు నేర్పిస్తున్నావా? ఈవిడి గారు ఎక్కడున్నారో? ఏంటి రాహుల్ బాబు, నాతో ఏదైనా మాట్లాడాలా? ఎవరికి తెలియకుండా వంటగదిలోకి వచ్చారంటే ఏదో చెప్పాలనే అడగాలనే వచ్చుంటారు. నేనేమో అనుకోను. పర్వాలేదు, ఏంటో చెప్పండి. నేను ఇక్కడ చూస్తుంటేనే నాకు టెన్షన్గా ఉంది. అలాంటిది నేను నీతో ఏం మాట్లాడతాను? గో, తాతయ్య లైన్లో ఉన్నారు. త్వరగా మాట్లాడి ఫోన్ ఇవ్వు. పెద్దయ్య గారా? పెద్దయ్య గారు, అక్కడ విశేషాలు ఏంటండి? చిన్నీతో మాట్లాడతానని చెప్పి ఏమీ మాట్లాడకుండానే ఫోన్ పెట్టేశావు. పాపం చాలా ఏడ్చింది.
ఒకసారి చిన్నికిస్తాను, మాట్లాడమ్మా. ఇవ్వండి పెద్దయ్య. పెళ్ళాన్ని ప్రేమగా చూడాలి గాని అలా కోపంగా చూడడం ఏంటో.